నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర ఇవాల్టి జేహో సక్సెస్ మంత్రకి క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. మరి ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే అండి. ఈ రోజు ఏ టాపిక్ గురించి వ్యూవర్స్ కి చెప్పబోతున్నారు? ఇవాళ మనము డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రెస్ అండ్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆ స్ట్రెస్ని భరించలేకపోతున్నారు. సో మీరు చెప్పే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ యాక్చువల్లీ ఎన్ ఎసెన్షియల్ యాటిట్యూడ్నల్ స్కిల్. కారణం ఏంటంటే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మొదలుకొని కాటికి వెళ్ళే వ్యక్తి దాకా వి ఆల్ హ్యావ్ స్ట్రెస్. ప్రతి మనిషికి కూడా స్ట్రెస్ ఉంది. వీళ్ళకు ధనికులకు స్ట్రెస్ లేదు, పేదవాళ్ళకు మాత్రమే స్ట్రెస్ ఉంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకే స్ట్రెస్ ఉంది, హౌస్ వైఫ్స్కి లేదు. లేదా స్టూడెంట్స్కి మాత్రమే స్ట్రెస్ ఉంది, కార్పొరేట్స్లోనే స్ట్రెస్ ఉంది, గవర్నమెంట్ స్కూల్స్లో లేదు అనడానికి లేదు. స్ట్రెస్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. సో దీన్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మేనేజ్ చేసుకోవడం అంటే యూ కెనాట్ రిమూవ్ ద స్ట్రెస్, దాన్ని తొలగించడం సాధ్యం కాదు. యూ కెనాట్ అవాయిడ్ ద స్ట్రెస్ ఆల్ ద టైమ్, అవాయిడ్ చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. బట్ వీ కెన్ చేంజ్ అవర్ రెస్పాన్స్ టువర్డ్స్ ద స్ట్రెస్. అంటే స్ట్రెస్ క్రియేట్ చేసే పరిస్థితులకి, అలాంటి ఎన్వైర్న్మెంట్కి మనం ఎలా ప్రతిస్పందించాలి అన్నది మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ టీచింగ్ ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్, ఆర్గనైజేషన్స్ how to change their response towards the stress creating sources. మానసిక ఒత్తిడి అంటే చాలా మందికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మానసిక ఒత్తిడి అంటే ఇది అని పర్టికులర్గా ఎవరికి తెలియదు. అసలు మానసిక ఒత్తిడి అంటే ఏంటి, అది రావడానికి గల మెయిన్ సోర్సెస్? మనస్సు అన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కొన్ని పాజిటివ్ ఆలోచనలు, కొన్ని నెగిటివ్ ఆలోచనలు, అనుకూలమైనది, ప్రతికూలమైనది. సో ఏదైతే మనకు ప్రతికూలంగా అనిపిస్తుందో, ఏదైతే ఇబ్బందిగా అనిపిస్తుందో దానివల్ల వచ్చే ఒక రకమైనటువంటి ఒత్తిడి మానసిక ఒత్తిడి. సో స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ అండ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆన్ ఎన్ ఇండివిజువల్ విచ్ టాక్సెస్ అవే ద ఇండివిజువల్ సైకాలజికల్ రిసోర్సెస్ అని సైకాలజీ పుస్తకాలు చెప్తున్నాయి. అంటే ఎలాంటి ఒత్తిడి వల్ల మనిషిలో ఉన్నటువంటి మానసిక వనరులు క్షీణింపచేస్తాయో ఆ ఒత్తిడిని మానసిక ఒత్తిడి అంటున్నారు. సో మానసిక ఒత్తిడిలో మెయిన్గా యూ హ్యావ్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ అండ్ సైకాలజికల్ స్ట్రెస్. ఫిజికల్ లెవెల్లో యూ హ్యావ్ ఎగ్జాస్షన్, యూ ఫీల్ టైర్డ్, యూ ఫీల్ ఎనర్జీలెస్, శక్తి అంతా క్షీణించినట్టు ఉంటుంది, ఏది చేత కాదు, ఎలాంటి ఉత్సాహం ఉండదు. ఇది ఫిజికల్ లెవెల్లో జరుగుతుంది. అలాగే సైకలాజికల్ ఆర్ మెంటల్ లెవెల్లో యూ ఫీల్ వెరీ మచ్ ఇరిటేటెడ్, యూ ఫీల్ వెరీ మచ్ యాంగ్షియస్, యూ ఫీల్ టెరిబుల్, యూ ఫీల్ దట్ లైఫ్ ఈజ్ నథింగ్ ఆర్ ఫీల్ డిప్రెస్డ్ అండ్ ఆల్. ఎమోషనల్ లెవెల్లో యూ ఫీల్ టూ స్కేర్డ్, యూ ఫీల్ మోర్ యాంగ్షియస్, మోర్ టెన్స్డ్ అప్, ఆర్ యూ ఫీల్ యాజ్ ఇఫ్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు conclude and all that. And it may lead to other problems also like anger outbursts or very too లోన్లీగా ఫీల్ అవ్వడము, ఎవరితో ఏం షేర్ చేసుకోకపోవడం, ఇలాంటివి. సో ఈ 3 డొమైన్స్ అన్నది మనం స్ట్రెస్ కంపోనెంట్స్గా తీసుకోవాల్సిన అవసరం. మీరు చెప్పిన ఈ ఫిజికల్ స్ట్రెస్కి సంబంధించి చాలామంది ఇప్పుడు దీన్ని ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో, బయట పని ఎక్కువగా ఉంటుందో, వీళ్ళకి సంబంధించి ఎలాంటి వర్కౌట్స్ ఉంటాయి మీ దగ్గర? ఫిజికల్ డొమైన్లో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్ట్రెస్ డొమైన్. సో గెటింగ్ ఫిజికలీ టైర్డ్, ఎగ్జాస్టెడ్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్. Generally people who are into corporates and all that, where they have got lot of targets, పని ఒత్తిడి వల్ల టార్గెట్స్ రీచ్ కాలేకపోవడం వల్ల, లేదా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా లేకపోవడం వల్ల ఇట్ బ్రీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటాలరెన్స్. ఓకే,
ఇంటాలరెన్స్, అలాగే మనకు యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మార్కర్ ఫార్ బిల్డింగ్ అప్ స్ట్రెస్. అంటే నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. సో దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ విత్ మీ. ఈచ్ థాట్ దట్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ విల్ హ్యావ్ ఎన్ ఫిజికల్ రెస్పాన్స్. సో దీన్నే హ్యాన్స్ సైలీ అనే ఒక ఫిజియాలజిస్ట్, బిహేవియర్ సైకాలజిస్ట్ ఏమన్నాడంటే స్ట్రెస్ ఏదైతే ఉందో అది 3 లెవెల్స్లో క్రియేట్ అవుతుంది. దీన్నే మేము వాట్ వి కాల్ ఎస్ అడాప్టివ్ రెస్పాన్స్ అంటారు, జనరల్ అడాప్టేషన్ అని కూడా అంటారు. జనరల్ అడాప్టేషన్ అంటే జనరల్గా మనం ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మనము ఈ 3 స్టేజెస్ మనం వీ హ్యావ్ టు పాస్. ఒకటి వచ్చేసేసి అలారం స్టేజ్, రెండోది వచ్చేసేసి రియాక్షన్ స్టేజ్ అంటారు, మూడోది వచ్చేసేసి ఎగ్జాస్షన్ స్టేజ్. సో అలారం స్టేజ్ అంటే సపోజ్ ఇన్ అన్ ఆఫీస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కార్పొరేట్స్లో అంత టార్గెట్స్ ఉంటుంది, యూ హ్యావ్ అ టీమ్ వర్క్, యూ హ్యావ్ అ బాస్, యూ హ్యావ్ అ టీమ్ లీడ్ అండ్ ఆల్ దాట్. సో ద మేనేజర్ కాల్స్ ద ఎగ్జిక్యూటివ్ అట్ ఎ పర్టికులర్ టైం. ఆ మేనేజర్ స్వభావము, ఆ వ్యక్తిత్వం తెలిసినటువంటి ఆ ఎంప్లాయీ మేనేజర్ పిలిచాడు అనగానే ఏదో జరగబోతుంది. మామూలుగా అయితే మేనేజర్ నన్ను పిలవడు కదా, అంటే పిలిచినప్పుడంతా ఎవరినో పిలిచి తిట్టడమో, కోటింగ్ ఇవ్వడమో, ఎక్స్కలేట్ చేయడమో హయ్యర్ మేనేజ్మెంట్కి జరిగి ఉంటుంది. సో ఈ పూర్వ అనుభవాన్ని, ఈ ఎక్స్పీరియన్స్ని తను దృష్టిలో పెట్టుకుని ఆ పర్స్పెక్టివ్లోకి తెచ్చుకొని హీ స్టార్ట్స్ యాంటిసిపేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ థ్రెట్. దేర్ స్టార్ట్స్ ద స్ట్రెస్ రెస్పాన్స్. సో హీ ఎంటర్స్ ద ఫస్ట్ స్టేజ్ కాల్డ్ యాజ్ అలారం ఫేజ్. ఈ అలారం ఫేజ్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మేనేజర్ పిలిచాడని చెప్పగానే ఏదో అవుతుంది, నన్ను తిట్టేస్తాడు, ఏదో అవుతుంది, ఈయన ఆలోచనలు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆలోచనలు వస్తాయి, ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను దట్ ఈచ్ థాట్ హ్యాస్ గాట్ అన్ ఫిజికల్ రెస్పాన్స్. సో ఏమవుతుందంటే ఈ అలారం స్టార్ట్ అవ్వడం వల్ల కాళ్ళు, చేతులు, తల ఎన్ని భాగాల్లో ఉన్నటువంటి కండరాలు ఒక రకమైనటువంటి సంకోచానికి దారితీస్తాయి. సో దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ మస్కులర్ కన్స్ట్రక్షన్. అలాగే ఆటోనామల్ అరోజల్ అంటాం మేము సైకాలజీలో, ఫిజికల్ రెస్పాన్స్. దిస్ ఇస్ ఆల్సో ఫిజికల్ రెస్పాన్స్. థాట్ హ్యాస్ గాట్ ఎ ఫిజికల్ రెస్పాన్స్. సో గుండె స్లోగా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది, చెమటలు రావడం, నాలిక ఎండిపోవడం, తల తిరిగినట్టుగా అనిపించడం, లేదా శ్వాస నార్మల్గా తీసుకునే శ్వాస కొద్దిగా సన్నగిల్లడం. ఓకే, సో దిస్ ఈజ్ ద అలారం స్టేజ్. అండ్ వెన్ హీ ఎంటర్స్ దట్ ఛాంబర్, a cabin of that boss or that manager, what happens? Reaction phase starts. Reaction phase lo entante he start physically feeling that really something is going to happen. ఆ వ్యక్తి ఏదో పేపర్ వర్క్ చేసుకుంటూ సీరియస్గా ఇలా చూసి కమ్ హ్యావ్ ఎ సీట్ అని టోన్ పెంచి చెప్పగానే ఇతని లటలాట కొట్టుకునే గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది, అంటే మోర్ దెన్ 100 times. అంత ముందు ఏదో అవుతుంది అనేది అవుతుంది. తర్వాత ఎప్పుడైతే బాస్ ఇతన్ని చూసి మిస్టర్ సునీల్ ఆర్ ఏదో పేరుతో పిలిచి మీరు ఏదో సమ్ కల్చరల్ ప్రోగ్రామ్ ఏదో ప్లాన్ చేద్దామని చెప్పారు కదా, మీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారో హాలిడే ప్యాకేజ్ దాని గురించి, అది దాన్ని కనుక్కొద్దామని మిమ్మల్ని పిలిచాను అనగానే, సార్ అలాగా సార్, ఐ థాట్ ఏదో అనుకున్నా సార్, ఓకే సార్, డెఫినెట్లీ సార్. దెన్ స్టార్ట్స్ ఎగ్జాస్షన్. అంటే ఈ గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు కక్కడం, అలాగే శ్వాస సన్నగిల్లడం, తల తిరిగినట్టుగా ఉండడం, లేదా కాలు చేతిలో వనకడం, ఈ ఏదైతే ఆటోనామల్ అరౌజల్ ఉందో స్లోగా తగ్గుతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా స్లోగా ఎగ్జిట్ అవుతుంటాయి. స్లోగా ఈ గ్రాడ్యువల్ ఎగ్జిట్ ఫేజ్ని మేము ఎగ్జాస్షన్ అంటాం. దిస్ ఇస్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ద స్ట్రెస్ రెస్పాన్స్. సో ఈ మూడింటిని కలిపి జనరల్ అడాప్టేషన్ అంటారు. అంటే ఏ వ్యక్తి అయినా ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో అయినా, అంటే ఊహించుకున్నది కానీ లేదా నిజంగా ఉన్నది కానీ, సో దే ఆర్ 2 kinds of stress. One is the real stress, the other one is perceived stress. Suppose people who are posted in the borders like line of control, Navy, Army, airports, ఏదైనా కావచ్చు, when they are posted in that line of control, anytime anything can happen. ఏదైనా జరగవచ్చు. ఓకే, ఎప్పుడు ఎవరైనా చనిపోవచ్చు, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో దేర్ ఈస్ అ రియల్ స్ట్రెస్, అంటే దేర్ ఇస్ అ థ్రెట్, పక్క అక్కడ హాని జరిగే అవకాశం ఉంది, నష్టం జరిగే అవకాశం ఉంది. సో మనిషి దానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోతాడు. కానీ దీనికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ద పర్సీవ్డ్ స్ట్రెస్, మనం ఊహించుకొని తెచ్చుకునే స్ట్రెస్. అంటే నిజంగా
బాస్ తిట్టట్లేదు, అలాంటిది ఏం మిమ్మల్ని కంప్లైంట్ లేదు, ఎవరు ఏం చెప్పలేదు, ఏమంటాడో అన్నది మీరు ఎప్పుడూ ఊహించలేదు, అలాంటిది ఏం జరగలేదు. కానీ మీ మనసులో ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు, ఇలా జరగవచ్చు, ఒక జిగ్జాగ్ థింకింగ్ వల్ల ప్రీ మెడిటేటెడ్ కండిషన్ మీరే క్రియేట్ చేసుకొని ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సో బిజినెస్ టార్గెట్స్ పెట్టుకునే వాళ్ళు, అలాగే సేల్స్ టార్గెట్స్ పెట్టుకునే వాళ్ళు, లైఫ్లో ఇంత సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఏదో కొనాలి, ఏదో సాధించాలి అనే ప్రతి ఆస్పిరెంట్కి, లైఫ్ ఆస్పిరెంట్స్కి ఈ పర్సూట్ స్ట్రెస్ కామన్. దీనివల్ల చాలా వరకు మనం అటు మానసిక ప్రశాంతాన్ని కోల్పోతాం, ఆరోగ్యాన్ని కోల్పోతాం, అలాగే రిలేషన్షిప్ని కూడా కోల్పోతాం. శ్రీకాంత్ గారు, నార్మల్గా మానసిక ఒత్తిడి అనేది ఈ వయసు నుంచి అని ఎవరికి ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రెస్కి ఎక్కువ మంది ఫీల్ అవుతూనే ఉన్నారు స్ట్రెస్ని. సో ఇది కరెక్ట్ అంటారా, లేకపోతే స్ట్రెస్కి కూడా పర్టికులర్గా ఏజ్ అని ఉంటుందా? స్ట్రెస్కి పర్టికులర్గా ఏజ్ అంటూ ఏం లేదండి. అంటే స్టడీస్ కానీ సైకాలజీలో, సైకాట్రీలో వీరికి మాత్రమే స్ట్రెస్ వస్తుంది అనేది ఏం లేదు. కాకపోతే జనరల్గా ఒక మనిషి స్ట్రెస్కి గురైనప్పుడు దానికి ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాడు అనడానికి వారి యొక్క ఎన్వైర్న్మెంట్, పరిసరాలు, వంశపారంపరంగా వాళ్ళకు వచ్చినటువంటి జీన్ ఫ్యాక్టర్స్ కానీ ఇది కానీ కొంతవరకు వారిని ఆ తట్టుకునే శక్తి ఉండడం లేదా కోల్పోవడం దానికి దోహదపడుతుంది. సో మెయిన్ థింగ్ ఈజ్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ బోత్ నేచర్ అండ్ నర్చర్. ఓకే, కొన్ని మనం ఎన్వైర్న్మెంట్లో లర్నింగ్ వల్ల కావచ్చు. సో బేసిక్గా ఒకళ్ళు టెన్షన్గా పడుతున్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్ నలుగురు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చూసి కూడా ఆ లర్నింగ్ వల్ల కూడా టెన్షన్కి గురి అవ్వచ్చు. సో సపోజ్ ఐఎమ్ హియర్, ఐఎమ్ టాకింగ్ టు కొద్ది నవ్వుతూ కొద్ది ప్రశాంతంగా మాట్లాడితే యూ ఫీల్ కంఫర్టబుల్, రైట్? సో ఇట్ హ్యాస్ ద ఎన్వైర్న్మెంట్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండివిజువల్ కోపింగ్ మెకానిజం ఆర్ రెసిలెన్సీ, అంటే సమస్యకు లేదా స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్కి తట్టుకునే శక్తి, అలాగే పరిష్కరించుకునే శక్తి, ఈ రెండు కూడా ఉంటాయి. చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో లేని వాళ్ళంటూ ఉండరు, రైట్? సో ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ఉంది అని చెప్పి ఎక్కువ ఫీల్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, స్ట్రెస్ ఉన్న వాళ్ళకు మెయిన్గా చెప్పే సజెషన్ ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ఓన్లీ ఎ కండిషన్, ఇట్ ఈస్ నాట్ ఎ డిజార్డర్ ఆర్ ఎ డిసీజ్. అది ఒక జబ్బు కాదు, ఒక పరిస్థితి మాత్రమే. కొంతమందికి బీపీ కలుగుతుంది, కొంతమందికి షుగర్ వస్తుంది ఒక లైఫ్ టైంలో. దే ఆర్ బేసిక్లీ ఏ కండిషన్స్, దే ఆర్ మెడికల్ కండిషన్స్, ఇట్ ఈస్ నాట్ విచ్ మే లీడ్ టు సమ్ అదర్ డిజార్డర్స్. అలాగే స్ట్రెస్ కూడా ఒక కండిషన్ మాత్రమే. సో దానికి మనం ఎలా ప్రతిస్పందించాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా కావచ్చు, ఫస్ట్ వచ్చేసేసి స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సోర్స్ ఆఫ్ స్ట్రెస్ని ఐడెంటిఫై చేసుకోవడం. అంటే టైంని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోయిన వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే లేట్గా లేవడం, లేజీగా ఉండడం, క్లమ్జీగా ఉండడం, ఇలాంటి వాళ్ళు స్ట్రెస్కి గురి అవుతారు. ఇలా అయితే కొంతమందికి కొన్ని పర్సనాలిటీ ఉంటుంది మెయిన్గా, అంటే ప్రతి చిన్నది విషయానికి ఆతరాబాతరాగా ఉండడం, హడావిడిలో ఉండడం. సో వీరు కూడా ఎక్కువ స్ట్రెస్కి గురి అవుతారు. వాట్ వి కాల్ టైప్ ఏ పర్సనాలిటీ అంటాం. ఓకే, ఇది పర్సనాలిటీ కంపోనెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పీపుల్ హూ హ్యావ్ టూ మచ్ టార్గెట్స్, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్. మనందరికీ కూడా నీడ్స్, వాంట్స్, ఎక్స్పెక్టేషన్స్ మూడు కావాలి. సో ఈ మూడు కూడా ఎవరైతే కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, లైక్ దే విల్ నాట్ బి స్ట్రెస్ ప్రోన్, యాంగ్జైటీకి వాళ్ళు లోను కారు. నెక్స్ట్ వచ్చేసేసి టైంని మేనేజ్ చేసుకోవడం, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఈ మూమెంట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దాన్ని ఆ మూమెంట్లో ఉండడం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, నాట్ వరింగ్ అబౌట్ ద పాస్ట్. చాలామంది ఏం చేస్తారంటే నేను అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, దే కంపేర్ దెమ్సెల్వ్స్ విత్ దేర్ పాస్ట్. యువర్ పాస్ట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రజెంట్ లైఫ్. ఈ జరిగిపోయిన గతానికి వర్తమానానికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద ప్రజెంట్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రజెంట్ మూమెంట్. ఇఫ్ యూఆర్ ఈటింగ్, తింటున్నారు, యూ ఎంజాయ్ ద ప్రాసెస్. అందుకే ఈ మధ్యకాలంలో థర్డ్ వేవ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని వచ్చింది. దీంట్లో మైండ్ఫుల్నెస్ అంటున్నారు, మీరు పేరు వినే ఉంటారు. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, మైండ్ఫుల్ ఈటింగ్ అనేసి. సో అంటే ఏంటంటే మనము ఎక్కువ ఐదర్ భవిష్యత్తు గురించి
మనం ఎక్కువగా బాధపడుతున్నాం, లేదా జరగబోయే ఫ్యూచర్ గురించి, గతము లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా మనం వరి అవుతూ ఉంటాం. కానీ ప్రజెంట్ ఈజ్ ఎ గిఫ్ట్. సో ఇందులో ఉండడానికి ఒక ప్రయత్నం అంటూ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ సైకాలజిస్ట్ ఆల్వేస్ అడ్వకేట్ ఇన్ ద యాక్టివిటీ ఈజ్ వాకింగ్. ఓకే. పీపుల్ వాక్ అబౌట్ అట్లీస్ట్ 3 kilometers per day. Okay. అంటే పర్ వీక్ ఒక 10 kilometers ఆన్ అన్ యావరేజ్. విల్ ఆల్వేస్ హ్యావ్ వెరీ గుడ్ థాట్స్. దే విల్ బి స్ట్రెస్ ఫ్రీ. ఫిజికలీ దే ఫీల్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది. విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ కాగ్నిషన్స్. చాలా బాగుంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడ్వకేట్ చేస్తుంది. సో వాకింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్. యోగా, యూ కెన్ డూ స్మాల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లైక్ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటారు. అలాగే సింపుల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ ఇంట్లో చేసుకునే వార్మప్స్ కావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ ద్వారా స్ట్రెస్ని గ్రాడ్యువల్గా మనం అడ్రస్ చేస్తూ మీకు మజిల్ రిలాక్సేషన్ నేర్పిస్తూ ఫిజికల్గా మెంటల్గా టోటల్గా కంఫర్టబుల్గా ఉండడానికి, స్ట్రెస్ని కంబాట్ చేయడానికి ఆ టెక్నిక్ నేర్పించడం జరుగుతుంది. అలాగే గైడెడ్ ఇమేజరీ టెక్నిక్, సెల్ఫ్ హిప్నోసిస్, చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో దిస్ వే యూ కెన్ మేనేజ్ ద స్ట్రెస్. సో శ్రీకాంత్ గారు, మీరు అన్నట్లుగానే సో ఒక పర్సన్ ఫిజికల్గా స్ట్రెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది టిపికల్ మోడ్లోకి వెళ్ళిపోయాక, అంటే సూసైడ్స్ కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ట్రైనింగ్ కానీ మీ పేషెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు? జనరల్ అడాప్టేషన్ అనేది అంటే మనకు అలారం, అలాగే రియాక్షన్ అండ్ ఎగ్జాస్షన్ మూడు ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ దెర్ ఈస్ అ స్ట్రెస్. ఏదో ఒక ట్రిగ్గర్ ఉన్నప్పుడు, ఒక ఏదైనా లైఫ్ ఈవెంట్ ఉన్నప్పుడు, ఏదైనా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడము, లేకపోతే ఏదైనా టార్గెట్ ఉండము, లేకపోతే కొన్ని డిమాండ్స్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు మనకు ఈ మూడు కూడా వాడి కాల్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ మూడు ఫేస్లోకి వెళ్ళి మళ్ళీ నార్మల్సీలోకి వస్తాం. కానీ వితౌట్ ఎనీ ట్రిగ్గర్, ఇఫ్ యూ గోయింగ్ టు దిస్ సర్కిల్ ఆఫ్ దిస్ ఎగ్జాస్షన్, అలారం అండ్ reaction, then that is what we call general adaptation syndrome, which leads to anxiety. అంటే మనం ఆందోళనకి గురి అవుతాం. ఆందోళనకి గురైనప్పుడు మన థాట్స్ కూడా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. బ్రెయిన్లో కొన్ని కెమికల్ చేంజెస్ జరుగుతాయి. దట్ ఇన్ టర్న్ విల్ క్రియేట్ కైండ్ ఆఫ్ ఎగ్జాస్షన్, టైర్డ్నెస్, లీడ్స్ టు ఫెటిక్ అండ్ అల్టిమేట్లీ లీడ్స్ టు డిప్రెసివ్ మూడ్. సో యాంగ్జైటీ డిప్రెషన్కి లోన్ అవుతుంది. సో ఆ వ్యక్తి ఎవరైతే డిప్రెషన్లోకి వెళ్తారో లైఫ్ వాల్యూస్ పట్ల కొన్ని చేంజెస్ వస్తాయి. సో దే విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ నెగిటివ్ థాట్స్, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ అండ్ వర్త్లెస్నెస్. దీన్ని కాగ్నిటివ్ ట్రయాడ్ అంటాం. దీనివల్ల ఏం జరుగుతుందో ఆ వ్యక్తి సూసైడ్ కమిట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందరూ డిప్రెస్డ్ ఉన్న వాళ్ళందరూ సూసైడ్ చేసుకోరు, బట్ ఆస్కారం ఆ డిప్రెసివ్ థాట్స్ వల్ల, ఈ వాల్యూ తగ్గడం, వర్త్లెస్నెస్ వల్ల అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో వీరికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీ అసెస్ ద కండిషన్, వీ టేక్ ద కంప్లీట్ హిస్టరీ, వీ రూల్ అవుట్, వీ టేక్ ద ఫ్యామిలీ స్టే అండ్ ఆల్ దాట్. దెన్ వీ డూ సైకో ఎడ్యుకేషన్ టు దెమ్. అంటే వాళ్ళ కండిషన్ ఏంటి, ఎందుకు ఇలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, ఏది రియాలిటీ, ఎంతవరకు చేసుకోగలుగుతారు, ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ డిపెండెన్స్ వచ్చింది, ఎక్కడ వీళ్ళ పర్సెప్షన్లో డిస్టార్షన్స్ ఉన్నాయి, దాన్ని కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు. సో ఇలా వీళ్ళు ఏర్పరచుకునే కొన్ని డిస్టార్షన్స్, ఆ డిస్టార్షన్స్ని మనం తొలగిస్తాం త్రూ కాగ్నిటివ్ థెరపీ, అలాగే కౌన్సిలింగ్ అండ్ సర్టెన్ మెథడ్స్ ఆర్ దేర్. సో ఇది నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్. దీంతోపాటు అవసరమైన చోట్ల, బాగా సివియర్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్న చోట వీ టేక్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ హెల్ప్ ఆఫ్ ద సైకియాట్రిస్ట్. వీ రెఫర్ ద కేస్ టు ద సైకియాట్రిస్ట్. దట్స్ వాట్ వీ డూ. శ్రీకాంత్ గారు, మెంటల్గా ఎవరైనా డిస్టర్బ్ అయినప్పుడు సైకాలజిస్ట్ని కలవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎస్. సో ఇది మెయిన్ ప్రాబ్లం. అంటే చాలామంది కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే, అంటే నాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉంది అని అందరికీ తెలిసిపోతుంది అని చాలామంది తొందరగా కాంటాక్ట్ అవ్వరు. సో దీన్ని ఎలా మనం సవరించుకోవచ్చు, అంటే ఎలా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఇది వర్కౌట్ అవుతుంది? అర్లియర్ మీరు అన్నట్టుగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక స్టిగ్మా అన్నది ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది అఫ్ కోర్స్, బట్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబౌట్ దీస్ సబ్జెక్ట్స్ హ్యావ్ కమ్. చాలా వరకు జనాల ఆలోచన సరళిలో కూడా మార్పు, వాళ్ళ యాటిట్యూడ్లో కూడా చాలా వరకు చేంజ్ వచ్చింది. పీపుల్ ఆర్ అప్రోచింగ్
through online ఇదని కూడా. Now yesteryears were different thing. Like when I was my initial days of practice of 15 years past, it was a total different story. క్లయింట్స్ ఎవరైనా థెరపీ కోసం వచ్చేవాళ్ళు, కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అవేర్నెస్ కూడా పెరిగింది. సో ప్రాబ్లమ్స్ ఇలాంటివైనా ఉండొచ్చు. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. సో దీనికి ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవడం తప్పే లేదు. ఇది వీ కెన్ టేక్ జెన్యున్ హెల్ప్ సో ఇఫ్ వీ ఆర్ కన్సర్న్డ్ అని ఒక ఆలోచన వచ్చింది. సో దట్స్ ఎ వెరీ గుడ్ అవుట్కమ్. ఐ కుడ్ సే ఇట్స్ ఎ వెరీ గుడ్ రెవల్యూషన్. సో దట్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. లైక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్ రిలీఫ్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ సింపుల్ థింగ్ ఈజ్ స్ట్రెస్ ఈజ్ డిఫరెంట్, యాంగ్జైటీ ఈజ్ డిఫరెంట్, డిప్రెషన్ ఈజ్ డిఫరెంట్, స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఆర్ డిఫరెంట్. స్ట్రెస్ అన్నది, మానసిక ఒత్తిడి అనేది సర్వసాధారణమైనటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. మన మనుషులకు అందరికీ కూడా స్ట్రెస్ అన్నది ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి పరిస్థితి, దీన్ని అధిగమించవచ్చు. సో ఫస్ట్ మీకు ఎక్కడైతే స్ట్రెస్గా అనిపిస్తుందో అది మీకు మోటివేట్ చేస్తుందా లేదా దానివల్ల ఇబ్బంది క్రియేట్ చేసి మిమ్మల్ని కొద్దిగా బాధ అంటే మానసిక పరిస్థితి వేరే దేని కండిషన్స్ క్రియేట్ చేస్తుందని చూసుకోవాలి. అంటే మనల్ని మోటివేట్ చేసే స్ట్రెస్ని పాజిటివ్గా యూస్ట్రెస్ అంటారు. లైక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుతాం. ఎగ్జామ్స్ లేకపోతే చదవం. ఇంటర్వ్యూ ఉంది, బాగా ప్రిపేర్ అవుతాం, లేకపోతే లేదు. సో ఎర్న్ చేయాలి, డబ్బులు ఎర్న్ చేయాలి, సో కష్టపడి పని చేస్తాం, లేకపోతే లేదు. సో ద స్ట్రెస్ విచ్ మోటివేట్స్ అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యూస్ట్రెస్. ఇది పాజిటివ్ స్ట్రెస్. దీనివల్ల అంటే నష్టం లేదు. కానీ ఒత్తిడి వల్ల మనిషిలో ఎమోషనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేది, బాధ కలిగించేది, తీవ్రమైన మానసిక సంతాపానికి గురి చేసేది, దాన్ని మనం డిస్ట్రెస్ అంటాం. ఇట్స్ ఎ నెగిటివ్ స్ట్రెస్. సో ఇక్కడ మీకు వచ్చే స్ట్రెస్ పాజిటివ్ స్ట్రెస్సా నెగిటివ్ స్ట్రెస్ అని మీరే గుర్తించగలగాలి. యు ఆర్ ది బెస్ట్ అసెసర్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో దాన్ని అసెస్ చేసుకొని మీకు దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి స్ట్రాటజీస్లో ఏదైనా ఒకటి, రిలాక్సేషన్ టెక్నిక్ కావచ్చు, మ్యూజిక్ వినడం కావచ్చు, సినిమాకి వెళ్ళడం కావచ్చు, సరదాగా ఫ్రెండ్స్తోని కబుర్లు చెప్పుకోవడం కావచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. యూ కెన్ మేనేజ్ ద స్ట్రెస్ ఎఫెక్టివ్లీ. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే ఒక లాస్ట్ స్టేజ్లో ఉన్న మానసిక ఒత్తిడి కలిగిన వ్యక్తిని మీ కౌన్సిలింగ్ త్రూ ఎన్ని డేస్ ఆర్ ఎన్ని మంత్స్ అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్ ఉంటుందా, లేకపోతే స్ట్రెస్ అనేది మీ చేతుల్లో ఉంటుందా తగ్గించడం? ఆ స్ట్రెస్ అనేది యాక్చువల్గా మేనేజ్ చేసుకోవాలంటే ప్రతి వ్యక్తి చేతిలో ఉంటుంది. జనరల్గా స్ట్రెస్ అదే నేను చెప్పింది ఏంటంటే జనరల్గా వచ్చే స్ట్రెస్ ఈజ్ ఎ నార్మల్ రెస్పాన్స్. దానికి కొన్ని జనరల్గా వీ కండక్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్, ఒక హాఫ్ డే వర్క్ షాప్ ఉంటుంది, 1 డే వర్క్ షాప్ ఉంటుంది. వీ కండక్ట్ దట్ సెషన్. కార్పొరేట్స్కి కూడా మేము వెళ్ళి కండక్ట్ చేస్తూ ఉంటాము. సో దే విల్ బెనిఫిట్. అంటే ఈ 3 డొమైన్స్లో స్ట్రెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, స్ట్రాటజీస్, టెక్నిక్స్, ఇంటర్వెన్షన్స్ ప్రాక్టికల్గా నేర్పించడం జరుగుతుంది. కమింగ్ టు క్లయింట్స్ హూ కమ్ విత్ సివియర్ ప్రాబ్లమ్ అంటే స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటారు. అందులో యాంగ్జైటీ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉన్నాయి, డిసోసియేషన్ అని, అలాగే ఫియర్స్, ఫోబియాస్ వస్తుంది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వస్తుంది, సొమాటైజేషన్ డిజార్డర్ వస్తుంది. ఇలా రకరకాలుగా స్ట్రెస్కి సంబంధించిన మానసిక సమస్యలు అవి. సో యాజ్ ఎ క్లినీషియన్ దాన్ని కేసు అసెస్ చేసి అలాగే మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ తీసుకొని తర్వాత అవసరమైతే కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి, సైకలాజికల్ టెస్ట్స్ ఉంటాయి, అవి కండక్ట్ చేసి ఏ స్థాయిలో ఉంది, సిమ్టమ్ లోడింగ్ ఎలా ఉంది, దాన్ని బట్టి మేము ఒక ట్రీట్మెంట్ ప్యాకేజ్ని తయారు చేస్తాం. సో ట్రీట్మెంట్ ప్యాకేజ్లో మెయిన్లీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, రిలాక్సేషన్ ట్రైనింగ్, అలాగే కొన్ని దాంట్లో క్లినికల్ హిప్నోథెరపీ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో వీ మేక్ యూజ్ ఆఫ్ బిహేవియర్ థెరపీ ఆర్ ఈఎండిఆర్, సపోర్టివ్ సైకోథెరపీ, ఇలాంటి టాకింగ్ థెరపీస్ అండర్ సమ్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్. ఈ టాకింగ్ థెరపీస్ మనం యూజ్ చేసి వారికి ఆ సెషన్స్ వాళ్ళ పరిస్థితి బట్టి, ఇంటెన్సిటీ బట్టి సెషన్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. స్ట్రెస్ వల్ల నేను ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నాను అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే వన్ స్టేట్మెంట్? I very clearly told you that stress is only a part and parcel of life. You have to learn how to gel with it effectively. Thank you so much, Srikanth Acharya garu. Present ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రెస్ వల్ల చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు. దీనికి సంబంధించి మంచి సొల్యూషన్ చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.